జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ. ఈనాటి జనజాతర సభకు అశేషంగా విచ్చేసినటువంటి ప్రజలందరికీ, నాయకులు, కార్యకర్తలకు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పాలమూరు ముద్దుబిడ్డ యనుమల రేవంత్ రెడ్డి గారు, వేదికమైనటువంటి గౌరవ శాసనసభ్యులు కల్వకుర్తి నారాయణ రెడ్డి గారు, సభాధ్యక్షులు అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారు, అట్లాగే వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి గారు, గద్వాల ఇన్ఛార్జ్ సరిత గారు, ఏఐసిసి కార్యదర్శి గౌరవ మాజీ శాసనసభ్యులు సంపత్ గారు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పెద్ద చిన్నారెడ్డి గారు, తెలంగాణ ఉద్యమకారుడు ఈనాటి మన కోదండరామ్ గారు, వేదికమైనటువంటి ఇతర పెద్దలందరికీ ఈ శుభ సందర్భంలో హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మనందరి అదృష్టం ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన పాలమూరు ముద్దుబిడ్డ పోరాట పటిమతోటి ఎక్కడ కూడా తల వంచకుండా గడిచిన దశాబ్ద కాలం నుంచి పోరాటం చేస్తూ మొదటిసారిగా 75 సంవత్సరాల తర్వాత 1951లో ఆనాడు బూరుగుల రామకృష్ణరావు గారు ముఖ్యమంత్రి అయినారు. 75 సంవత్సరాల తర్వాత రెండవసారి మన పాలమూరు జిల్లాకు ముఖ్యమంత్రి రావడం మనందరి అదృష్టం. అది కూడా రేవంత్ రెడ్డి గారు కావడం మనందరి అదృష్టం. పాలమూరు జిల్లా అంటే ఒకనాడు వలసల జిల్లా, ఆకలి జిల్లా, ఆత్మహత్య జిల్లా. ఈనాడు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కారణంగా వచ్చేటువంటి ఈ 5 సంవత్సరాలే కాదు, మరొక 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతా ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండబోతా ఉన్నారు. యావత్ సమైక్య రాష్ట్రాలు కాదు, భారతదేశంలోనే పాలమూరు జిల్లా దశ దిశ మారబోతూ ఉంది. మనమందరం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి ఏ లక్ష్యంతో, ఉద్దేశంతో సోనియా గాంధీ గారు ఆనాడు తెలంగాణ బిడ్డలు చనిపోతూ ఉంటే ఒక తల్లిగా 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పని ఆనాడు సీమాంధ్ర నాయకులు అడ్డం పడ్డా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పతనమని తెలిసి కూడా పెద్ద మనస్తోటి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు మనమందరం కూడా సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయడానికి మన జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంట్ నియోజకవర్గాలను గెలిపించి వారిని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడానికి బాటలు వేయాల్సిన అవసరం ఉంది. ఈనాడు కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమే ముఖ్యమంత్రి ఎక్కడ పండుకున్నాడు మాట్లాడుతున్నాడు. ఎంట్రీ కన్నా తెలియదు, ఏం బీకి నుండి మాట్లాడుతున్నాడు. అంటే 80,000 పుస్తకాలు చదివినటువంటి కేసీఆర్, పాండిత్యం అంతా ఒలకపోసినటువంటి కేసీఆర్, ఆయన భాష, ఆయన తీరు చూస్తే నీకు అదే భాషలో జవాబిస్తే తప్ప ఈనాడు ఏం బీకినమని మాట్లాడుతాడు. కేసీఆర్ నిన్ను నీ కుర్చీనే బీకేసాడు రేవంత్ రెడ్డి, ఇంకా బీకేదేముంది? మనిషి చదువు జ్ఞానం ఉండాల. నువ్వు 10 సంవత్సరాలు పరిపాలన చేసి ధనిక రాష్ట్రానికి అప్పచెప్తే గుండెకాయాలంటే హైదరాబాద్ ఆదాయం వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చినా కూడా ఇలా 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 10 సంవత్సరాల కాలంలో, పోనీ అప్పు చేసిన ధనిక రాష్ట్రం వచ్చిన ఆదాయం పైసలు ఖర్చు పెట్టినా 10 సంవత్సరాల కింద నువ్వు చెప్పిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలే. ప్రజలు ఇప్పటికే మర్చిపోలే. యావత్ రాష్ట్ర ప్రజలైనా, పాలమూరు ప్రజలైనా ఏం చెప్పినావు? ఆనాడు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ పోయానో, దళిత 3 ఎకరాల భూమి ఎక్కడ పోయానో, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఎక్కడ పోయింది, 10 ఏళ్ళకి చెప్పిన 1,00,000 రూపాయల రుణమాఫీ ఎక్కడ పోయింది? ఇవి ఏవి చేయకుండా ఈనాడు మొసలి కన్నీరు గారుస్తూ ఉన్నావు. ఈనాడు రైతులకు నష్టపరిహారం గురించి మాట్లాడుతూ ఉన్నావు, పంట నష్టం గురించి మాట్లాడుతూ ఉన్నావు,
10 సంవత్సరాల్లో ఏనాడైనా నువ్వు రైతాంగానికి వరదలు వచ్చినా కరువు వచ్చినా వడగండ్లు పడ్డా ఏ ఒక్క సంవత్సరం పంట నష్టం ఇచ్చినవా? ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మొన్న కురిసినటువంటి వర్షాలకు వడగండ్లకు రైతాంగానికి ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. ఈ వచ్చే వానకాలం నుంచే రైతాంగానికి మొత్తానికి కూడా రైతాంగం తరఫున రాష్ట్ర ప్రభుత్వమే ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టి అది కరువు వచ్చినా వరదలు వచ్చినా వడగండ్లు పడ్డా మొత్తం రాష్ట్ర రైతాంగానికి ఇన్సూరెన్స్ చేయడానికి ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. నువ్వు 10 సంవత్సరాల కింద కుర్చీ వేసుకొని కట్టిస్తున్నావు. పాలమూరు ప్రాజెక్టు ఈనాటి కూడా ఎక్కడ వేసిన గొంగడు అక్కడే. కేవలం ఎన్నికల కోసం నువ్వు 20% కూడా ఖర్చు పెట్టకుండా ఇప్పటి కాలువలకు మంజూరు లేకుండా జాతికి అంకితం చేస్తున్నావు చెప్పని నువ్వు మోటార్ ఆన్ చేసి ఫోటోలు పోజులు ఇచ్చిండ్రు. ఈ రోజున ఏ ఒక్క విషయం చూసుకున్నా ప్రాజెక్టుల విషయమైనా రైతాంగ సమస్యలైనా ఏ ఒక్కటి కూడా నువ్వు ఈనాటి కూడా అమలు చేయలే. ఎన్నికల ముందు ఏం చెప్పినావు కేసీఆర్? నీవు నీ అల్లుడు నీ కొడుకు మీరందరూ ఏం మాట్లాడినరు? కాంగ్రెస్ వస్తే కరెంటు రాదు, కాంగ్రెస్ వస్తే రైతు భరోసా రాదు, కాంగ్రెస్ వస్తే నీళ్లు రావని మాట్లాడినావు. ఈనాడు కేవలం 4 మాసాల ప్రభుత్వం అయినా కూడా ఎక్కడ కూడా కరెంటు కోతలు లేకుండా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చెప్పిన ప్రతి ఒక్కటి ఇలా రైతు బంధుకు సంబంధించి కూడా ఇప్పటికే అందరికీ రైతు ఖాతాలు జమ జరగడం జరిగింది. మిగిలినటువంటి 4-5% ఉంటే వాళ్ళు కూడా వారం రోజుల్లో 10 రోజుల్లో అవి కూడా జమ కాబోతా ఉన్నాయి. నువ్వు ఏ ఒక్కటి కూడా చేయకుండా ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే కార్యక్రమం చేస్తున్నావు. ఇవన్నీ నీవు అప్పుల కుప్ప రాష్ట్రానికి అప్పచెప్పినా కూడా పెద్ద మనసుతోటి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒకవైపున సంవత్సరానికి 65,000 కోట్ల రూపాయలు నువ్వు చేసిన అప్పుకు వడ్డీ కడుతూ కూడా ఈనాడు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, మన రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి 6 గ్యారెంటీలో ఒక్కొక్కటిగా గ్యారెంటీ అమలు చేసుకుంటూ వచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాయి. ఈనాడు కూడా ప్రతి ఒక్కటి కూడా ఏ ఒక్కటి కూడా ఆపలే. 4 మాసాలకే నువ్వు 10 ఏళ్ళు చేయకుండా నీ చేతగాక కేవలం డబ్బు సంపాదన, అధికారం, దర్పం, అహంకారం, ప్రజాస్వామ్యాన్ని పాతరేసి ఇవాళ మళ్ళీ తగుదునమ్మా అంటూ నీతి వాక్యాలు మాట్లాడితే అందుకనే ప్రజలు బండకేసి కొట్టినరు. ఈ మన జరిగిన శాసనసభ ఎన్నికల్లో, ఈ పార్లమెంటు ఎన్నికల తర్వాత ఒక్కటంటే ఒక్క సీటు రాదు. బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పటికైనా సిగ్గుశరం తెచ్చుకోవాలా. మాట్లాడితే ఒక పద్ధతి ఉండాలి, ఒక నిబద్ధత ఉండాలా. ఏ ఒక్కడు చేయకుండా ఇలా మాట్లాడుతూ ఉన్నావు. ఈ రోజున ఆయన ఎవరు హరీష్ రావు మాట్లాడతాడు. 15th ఆగస్ట్ లోపల చేయకపోతే రాజీనామా చేస్తానని మాట్లాడతాడు. బరాబర్ మా ముఖ్యమంత్రి చేస్తాడు. చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకుంటాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ రోజున ఈ రాష్ట్రంలో రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు 1 కాదు, రేపు 1-2 సీట్లు కూడా మీకు రావు. మరి నీవు రాజీనామా చేస్తావా? హరీష్ రావు, కేటీఆర్, హరీష్ అయినా ఇలా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున ఈ జిల్లాలో, పాలమూరు జిల్లాలో ఎట్లయితే రేవంత్ రెడ్డి ఎట్లయితే కేసీఆర్ కానీ, ఎట్లయితే కేటీఆర్ అయినా హరీష్ అయినా రాష్ట్రంలో దోసుకునే కార్యక్రమం చేసి అహంకారంతో ప్రవర్తించడం, ఈ జిల్లాలో ఉన్న నాయకగణం కూడా అడ్డగోలుగా దోసుకునే కార్యక్రమం చేసి ప్రజలను పట్టించుకోకుండా అహంకారంగా ఇష్టారాజ్యంగా కేసులు ప్రజల్ని బీభత్సంగా చేసిండ్రు. అడ్డగోలు కేసులు పెట్టి హింసించే కార్యక్రమం చేసిండ్రు. ఈ రోజున ఇవన్నీ మీరు చేసిండ్రు కాబట్టే మొన్న వచ్చిన రిజల్ట్ కంటే మీరు ఇంకా పాతాళానికి పోతా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మీకు పుట్టగతులు ఉండవు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇలా భారతదేశానికి త్యాగాల కుటుంబం. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో
ఎవరికైనా ఓటు అడిగే హక్కు ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీకి తప్ప, కాంగ్రెస్ కార్యకర్త తప్ప, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప ఇంకొకరి ఓటు అడిగే నైతిక హక్కు లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పరిపాలన చూడడం జరిగింది. అట్లాగే బీజేపీ పార్టీ కూడా ఈ దేశాన్ని మతం పేరు మీద, కులాల పేరు మీద చిచ్చు పెట్టే కార్యక్రమం చేసి ఏ ఒక్కడు చేసింది లేదు. గ్రామీణ వాతావరణంలో ఇలా ప్రజలు చదువుల పేరు మీద, ఆరోగ్యాల పేరు మీద లక్షల రూపాయలు అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని పుస్తకాలు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏం ఒరగబెట్టింది బీజేపీ పార్టీ? ఏ ఒక్కటి చేయలే. జన్ ధన్ ఖాతాలని 10 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఈనాటికి ఒక్కటి చేయలే. అందుకనే ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ కూడా 100% ఉత్తర భారతదేశంలో కాదు, ఇలా దక్షిణ భారతదేశంలో కూడా ఈనాడు ఆ ప్రభుత్వం కూడా అధికారం కోల్పోబోతా ఉంది. అందుకనే ఈనాడు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ముఖ్యమంత్రి గారు మీ దృష్టి చేస్తా ఉన్నా, కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టు 10 ఏళ్ల నుంచి పండబెట్టిండు. అది ఒకటే కాదు, తుమ్ముళ్ళే లిఫ్టు 81,000 ఎకరాలు బారాల్సింది. ఈనాటి కూడా దాన్ని ఊసేయలేదు, రిజర్వాయర్ లేదు. గట్టు ఎత్తిపోతే పదార్థం సంబంధించి కూడా జూరాల కింద ఉన్న రాయకట్టు, అది గద్వాలైనా, మక్తాలైనా, దేవరకాదులైనా, వనపర్తి అయినా, కొల్లాపూర్ రావాల్సి ఉండే నీళ్లు కేవలం 10 టీఎంసీ రిజర్వాయర్. ఆనాడు 20 టీఎంసీ రిజర్వాయర్ ప్రతిపాదించడం జరిగింది గట్టుకు సంబంధించి. 1 టీఎంసీకి వచ్చింది. అది కూడా ఇప్పటికి ఇంకా పునాది దశలో ఉన్నది. అట్లనే ఈనాడు పాలమూరు ప్రాజెక్టు సంబంధించి కూడా ఆనాడు 2 టీఎంసీలు ప్రతిపాదించడం జరిగింది. దాన్ని తగ్గించి ఈనాడు 1 టీఎంసీకి పెట్టిండ్రు. అట్లనే ఈనాడు 1/2 టీఎంసీ యొక్క డిండి ఎత్తిపోతలకు కూడా మళ్లించాల్సిన అవసరం ఉంది, శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి. ఇవన్నీ కూడా పాలమూరు జిల్లా పచ్చబడాలంటే, పాలమూరు జిల్లా బ్రతుకులు బాగుపడాలంటే, నిరుద్యోగ యువత ఆశలు నెరవేరాలన్నా, మహిళా లోకం కానీ, కూలీలకు కానీ ఇలా ఇప్పటికే 5 గ్యారెంటీలు ప్రకటించడం జరిగింది రాహుల్ గాంధీ. ఇవన్నీ జరగాలంటే మనం అందరం కూడా పెద్ద మనసుతోటి, పెద్ద మెజార్టీతోటి ఈ నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గారు, పిలిస్తే పలికే మల్లు రవి, 2 పర్యాయాలు ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి, ఏనాడు కూడా టికెట్ వచ్చినా రాకపోయినా, పదవి ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉండి మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి గారికి, మన గౌరవ ముఖ్యమంత్రి గారికి చేదోడుగా ఉంటూ నిలిచిన వ్యక్తి. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని కాంగ్రెస్ పార్టీకి చేగుర్తు ఓటు వేసి పెద్ద మేరతో గెలిపించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ.